పక్కాగా భూ హక్కుల కోసం రీసర్వే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ వివరించారు. రామాయంపేట మండలంలోని అక్కన్నపేట గ్రామంలో నిర్వహించిన భూభారతి రీసర్వే అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ 100 సంవత్సరాల పూర్వం నిజాం ప్రభుత్వం 35 నుంచి 40 సంవత్సరాల మధ్య కష్టపడి పనిచేసి భూమి నక్షను రూపొందించడం జరిగిందన్నారు. అప్పటి నుంచి కొన్ని గ్రామాల్లో భూ నక్షల్లో సమస్యలు తలెత్తాయన్నారు. వాటిని పరిశీలించి పరిష్కరించేందుకే భూ రీసర్వే కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేసి ప్రతి భూకమతానికి ఆన్లైన్ డిజిటలైజేషన్లో పొందుపరుస్తామన్నారు. ఎలాంటి వివాదాలు లేకుండా చేసి భూమికి భూధారణను అందించడం జరుగుతుందన్నారు. భూమి ప్రతి రైతుకు ఒక సెంటిమెంట్ అని, భూమి కోసం రైతులు పరితపిస్తూ ఉంటారన్నారు. భూ సమస్యలు లేకుండా చేయడమే దీని ఉద్దేశమన్నారు. జిల్లాలో 24 గ్రామాల్లో భూ రీసర్వేను శాస్త్రీయంగా నిర్వహించి రైతుల భూ హక్కులను పరిరక్షిస్తామన్నారు. భూ రీసర్వే అనంతరం విదేశాల్లో ఉన్న వాళ్ళు సైతం పక్కాగా వారి భూమిని పరిశీలించుకోవచ్చని తెలిపారు. ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నిటికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ రీసర్వే గురించి ఇందాక ఏడీ గారు పూర్తిగా సమాచారం ఇచ్చారు మీకు. ఇది చాలా అవసరమైనది. ప్రతి ఒక్క రైతు వారికి భూమికి సంబంధించిన వివరాలన్నీ కూడా గెజెట్ రూపంలో నమోదై మనకు వస్తాయనడం ఇది మొదటిసారిగా మనం అందరం వింటున్నాము. కాబట్టి ఒక కార్డు వస్తుంది, దాన్నే భూధార్ కార్డు అంటారు. ఆ భూధార్ కార్డు అనేది ఎంట్రీ చేస్తే నీ భూమి ఎక్కడ పోయినా, నువ్వు బ్యాంకు పోయినా, ఎక్కడికి పోయినా అది అక్కడ కనబడుతుంటది. దానివల్ల రేపు పొద్దున ఏమైందంటే భూధార్ కార్డులా నువ్వు బ్యాంకు పోయి నీ పట్టా పాస్బుక్ ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరు కూడా భూమి అంటే ఒక ఆశ, దాని మీద ఒక సెంటిమెంట్. ప్రతి ఒక్కరు కూడా భూమి కావాలని ఆశపడుతున్నప్పుడు క్రమంలో మరి ఆ భూమిని కొన్నప్పుడు వ్యవసాయవేత్తలు కావచ్చు, రైతులు కావచ్చు, వాళ్ళు భూమిని అక్కడ చేసుకుందాం అనుకున్నప్పుడు భూమిని కొంటే భూమితో పాటు సమస్యలు కొంటున్నాం. మనం భూమితో పాటు సమస్యలు కొంటున్నాం. భూమి వల్ల మనకు మంచి జరగాలి కానీ చెడు జరుగుతున్న సందర్భాలు ఉన్నాయి. ఇది అందరూ లేకపోవచ్చు, కొంతవరకు ఉండొచ్చు. మరి వాళ్ళ అక్కన్నపేటలోనే మనకి సర్వే ఎందుకు పెడుతున్నాము? మనకు ప్రతి సర్వే నంబర్ కు కోఆర్డినేట్స్ వస్తాయి. మా డిఐ గారు చెప్పినట్టు ఆ కోఆర్డినేట్స్ రావడం వల్ల ప్రతి నంబర్ కు చిన్న నంబర్లు పెద్ద నంబర్ గా ఒక 4 నంబర్లు ఒకే దగ్గర ఉంటే నీకు 4 నంబర్లు ఉంటాయి ఒక రైతుకు. ఆ 4 నంబర్లు పోయి ఇప్పుడు ఒకటే నంబర్ అవుతుంది. ఒక పెద్ద నంబర్ల 10 మంది పట్టదారులు ఉంటే ఆ నంబర్ల 1/A EU అని ఉంటాయి. ఆ నంబర్లు అన్ని పోయి ఎవరి దగ్గర సపరేట్ నంబర్లు వస్తాయి. వసూలు చేయడానికి భూమిని సర్వే చేసి ఖాతా వారీగా నమోదు చేసుకొని రైతుల నుండి శిస్తు వసూలు చేసి దానికి తగ్గట్టు నీరు అనేది అందించేవారు. ఎవ్రీ 50 సంవత్సరాలకు ఒకసారి సర్వే కావాలి. కానీ 100 సంవత్సరాలైనా తెలంగాణ ప్రాంతం సర్వే కాలేదు. ఇంకో విచిత్రం ఏంటంటే భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో సర్వే జరిగింది, కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మీ ఫోన్ దగ్గర ఉండేసి మీ పొలంలో ఉన్న మీ పొలం మొత్తం చూసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా అక్కడ ఉన్న మోటార్ కూడా ఆన్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఇప్పటిదాకా ఇబ్బంది పడ్డ అక్కడపై రైతులకు ఏదైతే లక్ష్యాలు ఇబ్బంది పడ్డారో ఆ తర్వాత ఇప్పుడు చెప్పిన వ్యవసాయాలు ఉన్నాయి. కొంతమందికి భూమి పట్టదారు పాస్బుక్ లో సర్పంచ్ ప్రకారం పట్టదారు పాస్బుక్ లో భూమి ఉంటుంది, కబ్జా లేదు. దాని రకాలుగా అంటే మీకు చెప్తాడు అంటే అందరికి వచ్చేసరికి ఆ మధ్య గవర్నమెంట్ లో LRUP అని ల్యాండ్ సంబంధించిన రికార్డ్ అప్డేషన్ అయింది, కానీ మోకపై సర్వే అనేది ఇంతవరకు సర్వే జరగలేదు. మోకపై సర్వే జరిగితే అక్కడ ఉన్న లోపాలు ఏంటి, అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, రైతుల మార్పులు ఏ విధంగా జరుగుతున్నాయి, ఆ జరుగుతున్న దానికి అనుగుణంగా రికార్డ్ అప్డేషన్. సంవత్సరాల క్రితం మనకి ఏవైతే పట్టా పాస్బుక్లు ఉండేనో ఆ పట్టా పాస్బుక్ల వెనకాల మన సర్వే నెంబర్లు మ్యాప్తో సహా ఉంటుండే. మన సర్వే నెంబర్లు మ్యాప్తో సహా టైటిల్లో ఉంటుండే. సేమ్ అదే విధంగా సార్ చెప్పినట్టు ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు, రైతుకు సంబంధించిన సర్వే ఇది. ఫస్ట్ ఏ ఒక్కరితోనో ఇద్దరితోనో డిస్టర్బ్ అయితే గ్రామం మొత్తం ఖరాబ్ అవుతుంది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. 100 సంవత్సరాల తర్వాత సర్వే చేస్తున్నామంటే ఆనాడు చేసిన చిన్న మిస్టేక్, ఆనాడు సర్వే జరిగినప్పుడు ఆ రైతు పోకపోవడమో లేకుంటే ఏదైనా వల్ల ఇప్పటికీ వాళ్ళు అనుభవిస్తున్నారు. కాబట్టి దయచేసి అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే అండ్ ల్యాండ్ క్లాసిఫికేషన్ గారు, ఎంపీడీఓ గారు, అదేవిధంగా డిపిఆర్ఓ గారు, ఇతర అధికారులు, గ్రామ రైతులు, గ్రామస్తులు మరియు మీడియా మిత్రులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఒక మంచి కార్యక్రమం అది. 100 ఏళ్ల పైబడి కూడా గతంలో నిజాం ప్రభుత్వం ఉన్నప్పుడు
మరి సుమారుగా ఈ ప్రతి సర్వేలో ఏం చేస్తూ ఉంటామంటే ప్రతి ఒక్క హక్కుదారునికి హక్కు ఎడా ఉన్నదో ఆ హక్కుని భూమి పత్రం మీద చిత్రపటంలో దాన్ని నివృత్తి చేస్తాం. అంటే నీ భూమి ఈ పటం మీద భూమి ఎట్లుంటుందో భూమి కూడా అలాగే ఉంటుంది, అంటే పొజిషన్ అట్టు ఉంటుంది అట్టు, అంటే రిప్లికా అంటే ఇక్కడ మొత్తం ప్రతిపిస్తుంది.